మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. పిఠాపురంలో ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈక్వేషన్స్ ఏమైనా మారాయా? ఇప్పటివరకు చాలామంది చాలా సర్వేలు పవన్ కళ్యాణ్ గెలుస్తారు అనేటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొస్తూ మెజారిటీ పైన లెక్కలు వేసుకుంటున్నటువంటి సందర్భంలో తాజాగా ఒక పోస్ట్ వైరల్ అవుతుంది. అక్కడ సమీకరణాలు మారిపోయాయి. అక్కడ గెలుపు పవన్ కళ్యాణ్కి అంత ఈజీ కాదనేటువంటి ఒక ఈక్వేషన్స్, వంగా గీత గెలవబోతున్నారనేటువంటి ఒక ఇండికేషన్ని సూచిస్తూ ఒక పోస్ట్ అయితే వైరల్గా మారుతుంది. దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సో ఇప్పుడు ఒక పోస్ట్ అయితే వైరల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలవడం కాదు, వంగా గీత గెలుస్తుంది. ఎందుకనే దానికి ఒక ఎగ్జాంపుల్గా ఈక్వేషన్తో సహా ఒక ఫోటో అయితే వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. సో ఆ ఈక్వేషన్ చూస్తే నిజంగానే నమ్మశక్యంగా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది చాలామందికి కూడా. అలాంటి పరిస్థితి ఉందంటారా పిఠాపురంలో? అంటే మనం చూస్తున్నటువంటి గ్రౌండ్ వేరు, అలానే లోపల అక్కడ జరుగుతున్నటువంటి క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి పరిణామాలు వేరు అనేది కొంతమంది చెప్తున్నటువంటి వాదన. ఇది మనం సుమన్ టీవీ అందిస్తున్నటువంటి డేటానో లేదా మనం చేస్తున్నటువంటి సర్వే కాదు. వాట్సాప్లో ఒక పోస్టు వైరల్ అవుతుంది. పిఠాపురం నియోజకవర్గంలో వంగా గీత 6,640 ఓట్ల తేడాతో గెలవబోతున్నారు, అంటే పవన్ కళ్యాణ్ని ఓడించబోతున్నారు అనేటువంటిది ఆ పోస్టు సారాంశం. అలానే ఎలా గెలవబోతున్నారు అనేటువంటి లెక్కల విషయంలో ఒక డేటా ఇచ్చారు వాళ్ళు. కులాల వారీగా సమీకరణలు, అలానే ఎంత పర్సంటేజ్ ఓటింగ్ జరిగి ఉండొచ్చు, ఈ సమీకరణలన్నీ కూడా ఇందులో పొందుపరిచారు. సో అందుకని ఇది నిజమేనేమో అనేటువంటిది వాస్తవానికి ఆ పోస్ట్ చూడగానే అర్థమవుతుంది. అది వైసీపీ లీడర్స్ కింద చూస్తే మనకు దయచేసి బెట్టింగ్ కాయకూడదు అనే ఒక అంశాన్ని కూడా మెన్షన్ చేశారు, కూడా వేసారు. అంటే ఒక స్టాట్యుటరీ వార్నింగ్ అంటారు కదా, సిగరెట్ తాగొద్దు, మద్యం సేవించొద్దు అన్నట్టుగా అది కూడా వేశారు. బహుశా ఇది బెట్టింగ్ కోసం వాటి కోసం చేసి ఉండొచ్చు. ఎందుకని వైసీపీకి అనుకూలంగా ఉంది అనేది మనం చెప్పాల్సి వస్తుందంటే ఇందులో క్లియర్గా వాళ్ళు వేసినటువంటి లెక్కలు ఇవన్నీ పక్కన పెడితే వంగా గీత వర్సెస్ పవన్ కళ్యాణ్ ఇది లెక్క. గీతమ్మ గీతమ్మ అని రాసుకుంటూ వచ్చారు అన్ని చోట్ల. సో ఇది చూసినప్పుడు ఏంటంటే కొంచెం ఆమెకు ఫేవర్గా ఉన్న వాళ్ళు ఎవరో వేసినటువంటిది, కాబట్టి ఆమె పార్టీ వైసీపీ కాబట్టి బహుశా వాళ్ళ ఇదే ఉండొచ్చు అనేది. కానీ పోలింగ్ జరిగిన తర్వాత వేసినటువంటి ఎస్టిమేషన్ ఇది. ఎందుకంటే టోటల్ ఓటర్స్ 2,38,000, పోలైనటువంటి ఓట్లు 2,04,800 ఓట్లు. అది కూడా ఈ పేపర్లో రాశారు. సో ఒకసారి మనం వాళ్ళు చేసినటువంటి కాలమైజేషన్ ఏ విధంగా ఉందో చూద్దాం. క్యాస్ట్ వారీగా మొత్తం ఓట్లు పిఠాపురంలో కాపు సామాజిక వర్గానికి సంబంధించి 80,000, 90,000 ఓట్లు ఉన్నాయనేటువంటి ప్రచారం బలంగా జరిగింది. ఆ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో నిలవాలని డిసైడ్ చేశారు అనేటువంటి చర్చ కూడా నడిచింది. సో అందులో అన్డిస్ప్యూటెడ్ అది. కాబట్టి ఇతర కులాల వాటా అంటే 2,38,000 ఓట్లలో కాపులు 80,000, 90,000 అనుకుని మనం అనుకుంటే మిగతా 1,50,000 ఓట్లు ఇతర కులాలకు ఉన్నాయి కదా. సో 1,50,000 పైగా ఓట్లు ఉన్నాయి. కాబట్టి ఆ కులాలు ఎటువైపు ఉంటాయి? కేవలం కుల సమీకరణల ఆధారంగా వేసినటువంటి అంచనా. ఒక కులం ఈ వ్యక్తికి లేదా ఈ పార్టీకి మాత్రమే ఓటు వేస్తుంది అని నమ్మేవాళ్ళు ఎవరైనా కానీ ఈ డేటాని ఈజీగా నమ్మడానికి అవకాశం ఉంది. సో మొత్తం పోలైన ఓట్లు, అది కూడా కులాల వారీగా ఏ ఓట్లు పోలైనవి, ఎవరెవరికి పోలైనవి కూడా వాళ్ళు ఒక అంచనా వేశారు. పర్సంటేజ్ పవన్కి ఎంత వస్తుంది, గీతకి ఎంత వస్తుంది, ఈ సపరేషన్ చేసి ఓట్ల నంబర్ వారీగా కూడా చేశారు. మొదట చూద్దాం మనం. కాపు కులానికి సంబంధించి 76,000 ఓట్లు, అంటే 86% పోలింగ్కి వచ్చి ఉంటే అంచనా ప్రకారం 65,300 ఓట్లు పోలైనట్టు లెక్క. అంటే అందులో 25% వంగా గీతకి వేస్తే 75% పవన్ కళ్యాణ్కి వేశారు అనుకుంటే కనుక 16,325 ఓట్లు వంగా గీతకు వస్తాయి. అలానే పవన్ కళ్యాణ్కి 48,975 ఓట్లు వస్తాయి. కేవలం కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లు. అంటే ఆల్మోస్ట్ 75% అంటే ఆమె కంటే ఈయనకి డబల్ 3 times ఎక్కువ వచ్చినట్టు లెక్క. సో అందులో మళ్ళీ నెక్స్ట్ కేటగిరీలో బీసీ కమ్యూనిటీస్కి సంబంధించి 95,000 ఓట్లు ఉన్నాయనేది ఒక అంచనా వేశారు ఇందులో. ఆ 95,000 ఓట్లలో కూడా పద్మశాలీలు, శెట్టి బలిజ, పద్మశాలి, యాదవ, వాడబలిజ, వెలమ, అగ్నికుల క్షత్రియ, నాయి బ్రాహ్మణ, రజకలు, అలానే పెరికలు, కంసాలీలు, కుమ్మరులు, సగరలు. సో వీళ్ళందరూ కలిపి 86% ఓటింగ్ కనుక వేసి ఉంటే వీళ్ళ అంచనా ప్రకారం, అంటే అన్ని చోట్ల అన్ని కులాల్లో కూడా 86% బేస్ లైన్గా తీసుకున్నారు. 81,700 ఓట్లు పోలై ఉంటాయి అనేది వీళ్ళ అంచనా. 81,700 ఓట్లలో 55% వంగా గీతకు పడి ఉంటాయి, 45% మాత్రమే పవన్ కళ్యాణ్కి పడి ఉంటాయి. అంటే 45%
పవన్ కళ్యాణ్కి 36,700 ఓట్లు వచ్చి ఉంటాయి, 45,000 ఓట్లు వంగా గీతకి పోలై ఉంటాయి అనేది ఒక అంచనా. సో అంటే ఈ 86% ఈక్వేషన్ ద్వారా చూస్తే కనుక ఇక్కడ అంటే స్వల్ప మెజారిటీ ఇక్కడ మళ్ళీ వంగా గీతకి వచ్చినట్టుగా మనం చూడంటే ఒక 9,000 ఓట్ల వరకు వంగా గీతకి వచ్చినట్టు, పైన అంతకు ముందర ఉన్నటువంటి దానిలో దాదాపు 50,000 ఓట్లు అదనంగా పవన్ కళ్యాణ్ వచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది అక్కడ క్లియర్గా. అంటే దాదాపుగా 48,000 ఓట్లు అన్నారు కాబట్టి దగ్గర దగ్గర ఒక 32,000 ఓట్ల వరకు పవన్ కళ్యాణ్కి వచ్చినాయి. అందులో ఒక 9,000 పోయినా కానీ మళ్ళీ ఒక 20,000 లీడ్ ఉన్నట్టుగానే చూసుకోవాలి ఈ లెక్కల ప్రకారం. ఇక ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు సంబంధించి 46,000 ఓట్లు ఉంటే 86% అందులో 9,560 ఓట్లు పోలై ఉంటే 80% వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేస్తారు అంటే వంగా గీతకి. అందులో 20% మాత్రమే పవన్ కళ్యాణ్కి వేసే అవకాశం ఉంది. అంటే పవన్ కళ్యాణ్కి కేవలం 7,910 ఓట్లు మాత్రమే వస్తాయి. ఇక ఈ అంచనాలో వైసీపీ అభ్యర్థికి 31,650 ఓట్లు, అంటే వన్ సైడ్గా ఇక్కడ ఓటింగ్ జరిగేటువంటి అవకాశం ఉంది ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు సంబంధించి. సో ఇక్కడ లీడ్లోకి వంగా గీత రావడానికి అవకాశం ఉందనేది వీళ్ళ అంచనా. సో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి 13,500 ఓట్లు ఉన్నాయి. అందులో 86% ఓట్లు చూస్తే 11,600 ఓట్లు పోలైనట్లు లెక్క. అందులో రెడ్డి సామాజిక వర్గం ఓట్లు 80% పవన్ కళ్యాణ్కి వస్తే 80% వంగా గీతకు వస్తే పవన్ కళ్యాణ్కి 20%, అంటే పవన్ కళ్యాణ్కి 2,000 ఓట్లు మాత్రమే వస్తాయి, వంగా గీతకు 9,600 ఓట్లు వచ్చేటువంటి అవకాశం ఉందనేది అంచనా. తర్వాత బ్రాహ్మణ ఆర్యవైశ్య క్షత్రియ ఈ 3 కులాలకు సంబంధించి 5,500 ఓట్లు ఉన్నాయి. 85%, అంటే ఇక్కడ ఒక శాతం తక్కువ తీసుకున్నారు ఎందుకో మరి, 4,600 ఓట్లు పోలై ఉంటే కనుక 30% వైఎస్ఆర్సీపీకి, 70% పవన్ కళ్యాణ్కి, జనసేన పార్టీకి, కూటమికి పడే అవకాశం ఉంది. అంటే 30% అంటే 1,400 ఓట్లు వైసీపీకి వస్తే 3,200 ఓట్లు పవన్ కళ్యాణ్కి వచ్చే అవకాశం ఉంది. ఇక ముస్లిం మైనారిటీలకు సంబంధించి 2,000 ఓట్లు ఉన్నాయి. ఇందులో 87% ఓటింగ్ జరిగితే కనుక 1,750 ఓట్లు పోలయ్యే అవకాశం ఉంది. అందులో 90% వైసీపీకి, అంటే 1,600 ఓట్లు వైసీపీకి పడితే కేవలం 10%, 150 ఓట్లు మాత్రమే పవన్ కళ్యాణ్కి పడేటువంటి అవకాశం ఉందని అంచనా. ఇది మొత్తంగా టోటల్ 2,38,000 ఓట్లు ఉంటే 2,04,510 ఓట్లు పోలైతే అందులో 1,05,575 ఓట్లు వంగా గీతకు వస్తే పవన్ కళ్యాణ్కి 98,935 ఓట్లు మాత్రమే వస్తాయి. గీతమ్మ మెజారిటీతో విన్ ఎంత అంటే 6,640 ఓట్లతో అనేసి ఇక్కడ డిస్క్లైమర్ ఇచ్చారు. దయచేసి ఎవరు బెట్టింగ్లు కాయద్దు. ఆ సంతకం పెట్టినటువంటి ఇది కూడా బాగుంది. ఇది అంటే ఒక అనలిటికల్ స్టడీ, ఒక అబ్జర్వేషన్ కోసం ఎలక్షనీరింగ్ మీద కానీ సెఫాలజీ మీద కానీ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకవేళ ఓటింగ్ జరిగిన తర్వాత ఇన్ని రోజులు గ్యాప్ అనేది నిజానికి ఒక టార్చర్ కదా. ఒక వారం రోజులు అంటే ఏమైనా భరించవచ్చు, కానీ 20 రోజులు, లాస్ట్ టైం అయితే మరీ 4 రోజులు, దగ్గర 40 రోజులు భరించినటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ఖాళీగా ఉండడం ఎందుకని ఈ అంచనాలు వేశారు. ఎక్కడైతే బేస్ పర్సంటేజ్ 86% ఓటింగ్ జరిగింది అనుకున్నారో అదే అప్లై చేస్తూ ఆయా కులాల నుంచి 86% ఓటింగ్ జరిగి ఉంటే అందులో మిగతా అన్ని అంచనాలే ఎవరికి ఎన్ని పడి ఉండొచ్చు. అలానే ఈ సామాజిక వర్గ విశ్లేషణ కూడా అందరూ నమ్ముతున్నారు. ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి ఓటింగ్ వైసీపీకి బలం ఎక్కువ ఉంది అనేటువంటి నమ్మకం. అంటే అందులో కొన్ని నియోజకవర్గాల్లో 40% ఇటు షిఫ్ట్ అవ్వచ్చు, కొన్ని నియోజకవర్గాల్లో 10% షిఫ్ట్ అవ్వచ్చు. కాకపోతే ఇది చాలా క్రూషియల్ కాన్స్టిట్యున్సీ కాబట్టి పవన్ కళ్యాణ్ వెంట ఈ సామాజిక వర్గాల ప్రజలు నడుస్తారా నడవరా అనేటువంటి సందేహం ఒకటి ఉంది. కాబట్టి వీళ్ళు వేసినటువంటి అంచనా ప్రకారం ఆ బేస్ లైన్ని చేంజ్ చేసుకుంటూ వస్తే కనుక ఇంత జరగవచ్చు అనేది ఒక అంచనా. ఇలా అన్ని నియోజకవర్గాల మీద కూడా చేశారని ఒక సమాచారం ఉంది. ఒకవేళ అన్ని నియోజకవర్గాల మీద చేసుంటే అది ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది ఏంటనేది తర్వాత. కానీ ఒక మోడల్గా పిఠాపురం కాన్స్టిట్యున్సీలో చేసినటువంటి స్టడీ మాత్రం ఇది ఆసక్తికరంగా ఉంది. నిజంగానే పవన్ కళ్యాణ్ ఇలా ఓడిపోతారా? ఎందుకంటే లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ ఓడిపోయింది 8,000 ఓట్లు 15,000 ఓట్లు తేడాతోనే ఓడిపోయారు కదా. సో అప్పుడు కూడా టఫ్ ఫైట్ ఇచ్చింది వైఎస్ఆర్సీపీ. చాలా చిన్న లీడర్స్, పెద్ద లీడర్స్ కూడా గంధి శ్రీనివాస్ కొంచెం ఎక్స్పీరియన్స్డ్ లీడర్గా మనం చూడాల్సి ఉంటుంది. అలానే గాజువాకలో పోటీ చేసినటువంటి క్యాండిడేట్ కూడా ఆయన అంతకుముందర ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ పవన్ కళ్యాణ్ మీద గెలిచేంత స్థాయి ఉన్న లీడర్స్ కాదు వీళ్ళు అనేటువంటి అభిప్రాయం ఉండేది. సో ఈసారి కూడా అలాంటి మ్యాజిక్ ఏమైనా జరుగుతుందా? ఈ పట్టికలో సార్ ఒకటి అన్ని 86% వేసినారు, ఒకటి ముస్లిం దున్ను బ్రాహ్మణ వైశ్య వచ్చేసరికి ఒకటి 86, ఒకటి 87 వేసినారు. అట్లా చూసుకుంటే మళ్ళీ పర్సంటేజ్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అన్నట్టుగా కూడా ఒక డౌట్. అంటే ముస్లిమ్స్ ఓటింగ్లో మ్యాక్సిమం ఓటింగ్ చేయడానికి అవకాశం ఉంది లోకల్గా. అంటే ఆంధ్రాలో ముస్లిం వేరు, అంటే కమ్యూనిటీ వైజ్గా మతం ప్రాతిపదికన బయటికి రానంత మన ఓల్డ్ సిటీలో చూసినంత రిస్ట్రిక్షన్ ఏమి ఉండదు. కాబట్టి ఓటు వచ్చి వేస్తారు. అందులో అందుకని ఒక పర్సంటేజ్ వేసారు. అగ్రకులాలకు సంబంధించి ఏంటంటే ఓటుకు వేయడానికి బయటకు వచ్చే వాళ్ళు తక్కువ ఉంటారనేటువంటి పర్సంటేజ్ బహుశా ఒక పర్సంటేజ్ తగ్గించినట్టు. బట్ అది పెద్ద మార్జిన్ కాదు, వేరియేషన్ కాదు.
ఓవరాల్గా ఆన్ అండ్ యావరేజ్ 86.5% అని అనుకోవాలి మనం అన్ని చోట్ల. అక్కడ కూడా అయింది 86.6% కదా ఓటింగ్ జరిగింది. సో ఆ ప్రాతిపదికన వేసి ఉన్నట్టుగా కనిపిస్తుంది. అది ఒకటి, అది నిజంగా జరుగుతుందా? జనసేన పార్టీ నాయకులు ఏం చెప్తున్నారు, అసలు ఆమె ఓడిపోతున్నారు, ఓడిపోయిన వెంటనే జనసేనలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు, మా పార్టీ నాయకులతో టచ్లో ఉన్నారు, కొణిదెల ఫ్యామిలీకి ఆమె వ్యతిరేకంగా వెళ్ళడం ఆమెకు ఎట్టి పరిస్థితిలో ఇష్టం లేదు, పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాట పిలిస్తే వచ్చేస్తారు అనేటువంటి చర్చ కూడా వాళ్ళు చేస్తున్నారు. ఒకవేళ పిఠాపురంలో మొత్తం పవన్ మెజారిటీ పైన బెట్టింగ్లు జరుగుతున్నాయనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. దాన్ని అడ్డుకోవడానికే ఈ బెట్టింగ్లు కాసేటువంటి వ్యక్తులు ఏమైనా సృష్టించిన కాగితంగా చెప్పొచ్చు కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎవరి లెక్కలు వాళ్ళకు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం ఏర్పడబోతుంది అనేది దేశవ్యాప్తంగా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ ఉంది. ఏపీ మోడల్ని ఒకవేళ గెలిస్తే, జగన్మోహన్ రెడ్డి గెలిస్తే మిగతా రాష్ట్రాలు ఫాలో అవ్వచ్చా, ఒకవేళ ఓడిపోతే మిగతా రాష్ట్రాలు కూడా చేసినా ఇంతే అవుద్ది కాబట్టి దాని జోలికి పోకుండా ఉంటారా అనేటువంటి చర్చ ఒకవైపు ఇంటలెక్చువల్ క్యాడర్లో నడుస్తుంది. రెండో వైపు ఏంటంటే దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి పట్టు రావాలంటే ఏపీ తెలంగాణలో బలం పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేది ఒక చర్చ ఎక్కువ నడుస్తుంది. ఆ నేపథ్యంలో జాతీయ పార్టీల ఆసక్తి కూడా అక్కడ ఉంది. ఈసారి షర్మిల రూపంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఎంట్రీ చేసినటువంటి విధానం, ఆ విధానం జాతీయ రాజకీయాల్లో, ఎందుకంటే ఏపీ ఎప్పుడు కూడా కాంగ్రెస్కి ఆక్సిజన్ ఇచ్చింది చాలా సందర్భాల్లో. ఒకసారి మొత్తం వేవ్లో దేశవ్యాప్తంగా ఇందిరాగాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఊడ్చిపెట్టుకుపోతే 42 పార్లమెంటు స్థానాల్లో 41 నియోజకవర్గాల్లో ఏపీ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. ఏది ఎమర్జెన్సీ తర్వాత. ఎమర్జెన్సీ అంటే ఒక బ్లాక్ ఇయర్స్ కింద, చీకటి రోజుల కింద మనం వర్ణిస్తాం. కానీ ఆ తర్వాత జరిగినటువంటి ఓటింగ్లో ఆంధ్రప్రదేశ్లో 41 సీట్లు కాంగ్రెస్ పార్టీ అప్పుడు గెలిచింది. అంటే ఇప్పుడు అలాంటి రివైవల్ ప్రక్రియ ఏమైనా జరుగుతుందా అంటే స్థానికంగా అటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు, కానీ ప్రజలు వీళ్ళందరికంటే వాళ్ళు బెటర్ ఏమో అనేటువంటి ఆలోచనకు వస్తే రావచ్చు, చెప్పలేము మనం. పర్సంటేజ్ పెరగవచ్చు, అలానే లీడర్షిప్లో లీడ్స్ రావచ్చు, ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవరి లెక్కలు వాళ్ళు వేస్తున్నారు. వైసీపీ చెప్పిన 151 రావాలంటే ఇప్పుడు చెప్పినట్టుగా ఈ క్యాస్ట్ వైజ్ ఓటింగ్ ఇలానే పోలరైజ్ అయి ఉంటే 151 వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సోషల్ ఇంజనీరింగ్ కూడా కులాల వారీగా మనుషులను చీల్చి కులాల వారీగా పార్టీల్లోకి చేర్చుకునేటువంటి, తన పార్టీలోకి చేర్చుకునేటువంటి ఒక ప్రయోగం చేశారు. ఆల్రెడీ లాస్ట్ టైం కొన్ని చేసినటువంటి తప్పిదాల వలన తెలుగుదేశం పార్టీ కొంతవరకు బీసీ వర్గాల్లో పట్టు సడలినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత బీసీ వర్గాలు మొత్తంగా తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచినట్టుగా మిగతా ఏ పార్టీ, ఈవెన్ కమ్మ సామాజిక వర్గం కూడా అండగా నిలవాల. కొన్ని సందర్భాల్లో అంత సామాజిక వర్గం అండగా నిలిచి ఉంటే కొన్ని సందర్భాల్లో ఓడిపోయేటువంటి పరిస్థితి వచ్చేది కాదు. సో ఈ లెక్కల ప్రకారం మనం చూసుకుంటే కనుక 2019 ఎన్నికల్లో బీసీలు కూడా కొంత తెలుగుదేశం పార్టీ పట్ల అయిష్టత చూపించారనడానికి ఉదాహరణలు ఉన్నాయి. అలానే కాపుల్లో వచ్చినటువంటి వ్యతిరేకత తెలుగుదేశం పార్టీ దెబ్బతీసింది అనేటువంటి ఉదాహరణ ఉంది. ఈసారి ఏంటంటే కాపులు బీసీలు కూడా కొంత మెత్తపడ్డారు, తెలుగుదేశం వైపు అడుగులు వేశారనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ వేసినటువంటి అంచనాలు, అందుకనే బీసీలకి కాపులకి సంబంధించి ఒక లెక్క చెప్పారు, క్లియర్గా వాళ్ళ వైపు ఉంటారు అనేటువంటి లెక్క అక్కడ పర్సంటేజ్ ఇచ్చారు. 40% వాళ్ళకి, 75% వీళ్ళని పవన్ కళ్యాణ్కి ఓటు వేసి ఉంటారని ఇచ్చారు. కానీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలో మాత్రం 80% వైసీపీకి, 90% వైసీపీకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. సో ఇదేంటంటే బయట డిస్కషన్లో ఉన్నటువంటి అంచనా మాత్రమే నా లెక్క ప్రకారం. ఎందుకంటే మనం చాలా సర్వేలు చూసాం, ప్రీపోల్ సర్వేల్లో, క్యాస్ట్ వైజ్ చేసినటువంటి సర్వేల్లో కూడా 54-55% మించి ఏ కమ్యూనిటీలో కూడా ఒక పార్టీకి ఓట్లు పోలరైజ్ కాల. అలాంటప్పుడు 80% ఓట్లు ఒకే పార్టీకి అవుతాయని మనం ఎలా అనుకుంటాం? ఇప్పుడు ఆత్మసాక్షి సర్వే చెప్పింది వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుంది. అదే ఆత్మసాక్షి సర్వే ప్రీపోల్ రిపోర్ట్ ఇచ్చినటువంటి సందర్భంలో క్యాస్ట్ వైజ్ వాళ్ళు చేసినటువంటి ఈక్వేషన్స్లో మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఎస్సీ ఎస్టీ మైనారిటీల్లో వైసీపీకి ఉన్నటువంటి పట్టు 55-57% మాత్రమే. సో ఇక్కడ 80% ఓటింగ్ వన్ సైడ్గా పడిందని మనం చెప్పలేం. ఇంకో లాజిక్ కూడా మిస్ అయినట్టున్నారు సార్ ఈ పేపర్లో. ఇప్పుడు 100కు అక్యురేస్గా ఎన్ని పోల్ అయినాయి అన్ని ఓట్లు అనేవి ఇద్దరికి షఫుల్ చేసి ఇచ్చినారు. దీంట్లో నోటానా ఆప్షన్ ఒకటి ఉంటుంది, ఇండిపెండెంట్ నిలబడ్డారు చాలా మంది, అంటే వాళ్ళందరికీ 0-0 వచ్చి వీరిద్దరికి మాత్రమే పోల్ అయితే మాత్రమే వచ్చేటువంటి లెక్క. అది పాసిబుల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కొంత నోటాకు ఒక 100 ఓట్లన్నీ వచ్చేటువంటి పరిస్థితిని చూస్తుంటాం ఇక్కడ. ఇప్పుడు ఈ 6,000 ఓట్ల మార్జిన్ ఉంది కదా, ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో వాస్తవానికి బలమైన కాంగ్రెస్ కూడా ఎవరిని బలమైన అభ్యర్థులను పెట్టుకున్నటువంటి పరిస్థితి లేదు. అంతా కూడా వాళ్ళ ఓట్లు చీల్చేటువంటి కెపాసిటీ లెక్క ప్రకారం చూస్తే అందరూ కూడా మ్యాక్సిమం 5,000 ఓట్ల లోపే ఉంటారు. ఇది అది ఏం పార్టీ, బీసీ పార్టీ, BCYM పార్టీ, ఆ పార్టీ ఒక ట్రాన్స్జెండర్ని కూడా అక్కడ బరిలో పెట్టింది. ఆ పార్టీ ద్వారా అలా చూసినా కానీ ఒక 1000 ఓట్లు చీలతాయి, అంతకంటే ఎక్కువ చీలే అవకాశం లేదంటే ఆ 1000 5,000 నుంచి 5,000 లోపు చీలేటువంటి ఓట్లు ఇక్కడ మెజారిటీని డిసైడ్ చేస్తున్నట్టుగా ఇచ్చారు. కాబట్టి
ఇది పక్కా గెలుపు అని చెప్పగలమా ఈ అంచనా ప్రకారం చూస్తే కూడా? ఇప్పుడు మీరు అన్న వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే 4-5 అభ్యర్థులు మొత్తం 11 మంది 12 మంది పిఠాపురంలో పోటీ చేశారు. 4-5 అభ్యర్థులు 1000 లోపు ఓట్లు చీల్చినా కానీ, ఒక 2-3 అభ్యర్థులు 1000-2000 పైన 2000 వరకు చీల్చినా కానీ యావరేజ్గా ఒక 5-6 వేల ఓట్ల చీలిక అక్కడ కనిపిస్తుంది. సో గంపగుత్తగా 2 పార్టీల మధ్య పోటీ జరిగినట్టుగా చేసినటువంటి ఈ విశ్లేషణ 6000 మెజారిటీని ఆవిడకి ఇచ్చి ఉండొచ్చు. బట్ ఒకవేళ ఈ విశ్లేషణ ప్రకారమే ఓటింగ్ జరిగితే ఈ 6000 ఓట్ల చీలికి జరిగితే మళ్ళీ పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశం చాలా స్వల్ప మెజారిటీతో దాంట్లో కూడా అదే ఉంది, అదే వస్తున్నట్టు కదా. సో ఇది రాష్ట్ర వ్యాప్తంగా మేము అన్వయిస్తాము. అందుకే నేను అంటుంది, ఒక కులం కన్సాలిడేట్గా ఒక వ్యక్తికి లేదా ఒక పార్టీకి ఓటు వేస్తుందని నేను అనుకోవడం లేదు. అలా జరిగితే అది ప్రజాస్వామ్యం కాదు. చాలా ఏళ్లలో పేరెంట్స్ ఫాదర్ ఒక పార్టీకి వేస్తే పిల్లలు మరొక పార్టీకి వేసినటువంటి పరిస్థితి ఉంది. ఈసారి ఎన్నికల్లో కూడా అదే చర్చ జరిగింది. చాలా చోట్ల ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు మా పిల్లలకు ఉద్యోగాలు లేవని ఆవేదనతో ఒకరొక పార్టీకి వేస్తే పిల్లలకు ఉద్యోగాలు రాలేదని చెప్పి పిల్లలు వేరే పార్టీకి కూడా ఓటు వేశారు. మాకేదో పెన్షన్ వస్తుంది కాబట్టి మేము అదే కదా ఇప్పుడు అందుకనే నాడి దొరకలేదు ఆంధ్రప్రదేశ్లో అనేటువంటి చర్చ నడుస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా కేవలం బుకీల కోసమో లేదా ఇప్పుడు ఆ బెట్టింగ్లో ఒక అట్రాక్షన్ తీసుకొచ్చి ఒక డిస్కషన్ తీసుకొచ్చి ఇలా కూడా పాసిబిలిటీ ఉంది అనేటువంటి ఒక ఆసక్తిని రేకెత్తించడం ద్వారా అటువైపు అందరూ ఇటే కాస్తే బుకీకి నష్టం కదా. అందరూ పవన్ కళ్యాణ్ గెలుస్తారనేటువంటిది కాస్తే అసలు ఆ క్వశ్చన్ ఆడు రన్ చేయడం కూడా వేస్ట్. ఎందుకంటే అది పెడితే వీళ్ళ క్లాసు. అందుకని చెప్పని ఒక ట్రెండ్ క్రియేట్ చేయడం కోసం ఎవరో సృష్టించినటువంటి ఊహాత్మకమైనటువంటి విశ్లేషణగానే ఇది కనిపిస్తుంది. అయితే ఒకటి, పిఠాపురం నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచినా కానీ ఖచ్చితంగా అది ఒక రికార్డ్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గెలిచినా, ఇటు వైసీపీ నుంచి అభ్యర్థి గెలిచినా, వీళ్ళిద్దరూ కాకుండా ఇంకే అభ్యర్థులైనా కానీ పిఠాపురం ప్రజలు ఆదరించినా కానీ ఖచ్చితంగా అది ఒక రికార్డ్ అవుతుంది. ఇక్కడ ఈ విశ్లేషణలన్నిటికీ ఒక బేరీజ్గా తీసుకుని ఏపీలో ఏ గవర్నమెంట్ ఫామ్ అయ్యిందని చెప్పడం కూడా చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ఏపీలో ఉత్తరాంధ్రలో ఒక రకమైనటువంటి జడ్జిమెంట్ వచ్చింది, అలానే ఉభయ గోదావరి జిల్లాల్లో ఒకలా ఉంది, రాయలసీమలో ఒకలా ఉంది, ప్రకాశం, నెల్లూరు, కృష్ణా, గుంటూరు జిల్లాలో ఒక్కొక్క జిల్లా ఒక్కొక్క రకంగా ఉంది. ఏ జిల్లా కూడా క్లియర్గా లేదు. ఈవెన్ అమరావతి ఇష్యూ ఉన్నప్పటికి కూడా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో స్పష్టంగా యాంటీ వేవ్ వైసీపీకి లేదు. సో అందుకనే ఇంత కన్ఫ్యూజన్ వస్తుంది. ఒకవేళ అమరావతి పోతుంది, మన రాజధాని పోతుంది, ఇక్కడ ఒక 55,000 ఎకరాల్లో ఒక భారీ నగరం వస్తుంది, హైదరాబాద్ లాంటి సిటీ వస్తుంది, ఒక గ్రోత్ ఇంజిన్ అవుతుంది, ఇది రాష్ట్రం మొత్తానికి ఫీడింగ్ అవుతుంది. ఇప్పుడు తెలంగాణలో చూస్తే ఉదాహరణకి తెలంగాణలో 2-3 లక్షల కోట్ల బడ్జెట్తో రాష్ట్రం పెడితే ఒక్క హైదరాబాదే 60-70 వేల కోట్ల రూపాయల గ్రోత్ జనరేట్ చేస్తుంది. ఫైనాన్షియల్ హబ్ కింద తెలంగాణలో హైదరాబాద్ ఉంది. సో అలాంటి ఒక నగరం వస్తుంది అనేటువంటి ఆవేదన ఉంటే వాళ్ళు కూడా ఇటు కన్సాలిడేట్ అయ్యి ఒకటే సైడ్ ఓటింగ్ వేసేవాళ్ళు. కానీ అలా జరగడం లేదు. అందుకనే కృష్ణా జిల్లా జడ్జిమెంట్ ఒకలా ఉండొచ్చు, గుంటూరు జిల్లా ఒకలా ఉండొచ్చు, నెల్లూరు ఒకలా ఉండొచ్చు, ప్రకాశం ఒకలా. ఈ 4 జిల్లాల్లో 4 రకాల తీరు, అంటే లోకల్ ఇష్యూస్ ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితుంది. రాయలసీమ డిఫరెంట్ ఫ్యాక్టర్. రాయలసీమ జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకా, అక్కడ ఉన్నటువంటి బలం రీత్యా వైఎస్ఆర్సీపీకి లాస్ట్ ఎలక్షన్స్లో 52 సీట్లలో 3 సీట్లు కోల్పోయింది. 49 సీట్లు వైఎస్ఆర్సీపీ లాస్ట్ టైం గెలిచింది. ఇప్పుడు అంత పట్టుందా లేదా? అలానే ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకిస్తే రాయలసీమలో మరి ఎందుకు ఆ వ్యతిరేకత లేదనే చర్చ కూడా అవకాశం ఉంది కదా. సో అందుకని ఒక్కొక్క చోట ఒక్కొక్క తరహా నాడి ఉంది. ఒకవైపే వేవ్ ఉంది, ఒకవైపే ఎలక్షన్ జరిగింది అని చెప్పడానికి అవకాశం లేదు. అందుకనే ఒక కులం పూర్తిగా ఒక పార్టీకి ఓటేస్తుందని చెప్పడానికి కూడా ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు. ఇవన్నీ కూడా జస్ట్ మనం చేస్తున్నట్టుగానే కొన్ని విశ్లేషణలు ఈ 20 రోజులు ఎలాగో ఖాళీగా ఉన్నాం కాబట్టి పేపర్ మీద లెక్కల రూపంలో చేసి వైరల్ చేస్తున్నటువంటి పోస్టులుగానే మనం చూడాల్సి ఉంది. సో అది మొత్తానికి ప్రస్తుతానికి వాట్సాప్లో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి ఒక ఫోటో. అది పిఠాపురంలో వంగగీత గెలవడానికి గల ఈక్వేషన్స్ అంటూ సర్క్యులేట్ చేస్తున్నటువంటి అంశానికి సంబంధించినటువంటి అనాలిసిస్ ఇది. సో మొత్తానికి అక్కడ వంగగీత గెలిచేటువంటి అంశం ఉందా, లేకుంటే పవన్ కళ్యాణ్ గెలుస్తారా, గెలిస్తే ఎంత మెజారిటీ వస్తుంది అనేది పూర్తి స్థాయిలో ఫలితం అయితే మనం జూన్ 4నే చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.